భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందని అనుకొంటిని. సో జాగ్రత్తగా దేవుణ్ణి ఆరాధన చేసే మనము మన నోటికి మన నాలుకకి జాగ్రత్తగా కాపలా ఉంచుకోవాలి. పాపం చేయకుండా ఉండాలి అని అంటే ముఖ్యంగా మనము చాలాసార్లు ఈ నాలుక గురించి యాకోబు రాసిన పత్రికలో ఉంది. నాలుక చాలా చిన్నదైనా దేహమంతటికి అది హాని కలిగిస్తుంది. కాబట్టి మీ నాలుకను జాగ్రత్తగా చూసుకోండి అని యాకోబు రాసిన పత్రికలో మనము చూస్తాం. ఈ 39వ కీర్తన మనము ఈ కీర్తన గురించి మనము ఆలోచన చేస్తే చాలా విషయాలు మనకి యోబు గ్రంథం 7వ అధ్యాయంలో ఆ విషయాలు మనకి కనబడతాయి. అలానే ప్రసంగి గ్రంథంలో కూడా కొన్ని విషయాలు అంటే ఈ కీర్తనలో ఉన్న విషయాల్ని మనము చూస్తూ ఉంటాం. ఎక్కువగా మనము దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుని ఎదుట మనం ఎలా మాట్లాడుతున్నాము, ఎలా ఆలోచన చేస్తున్నాము, ఎలా పలుకుతున్నాము అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. మీరందరూ దేవుణ్ణి నమ్ముతున్నారా? దేవుడు చూసేవాడని నమ్ముతున్నారా? దేవుడు వినేవాడని నమ్ముతున్నారా? అందరం చాలాసార్లు దేవుణ్ణి నమ్ముతాము, కానీ దేవుని ఎదుట మన నాలుకని జాగ్రత్తగా చూసుకోవటం అనేది చాలా తక్కువగా కనబడుతుంది. మన నోటిని అదుపులో ఉంచుకోవటం, నోటికి ఎంతగా వస్తే అంత మాట్లాడుతూ ఉంటాం. మీరు ఎప్పుడైనా మీ నోటిని, మీ కోపాన్ని అదుపు చేసుకున్నారా? ఒకసారి ఆలోచించండి. నాలుకతో పాపం చేయటం అనేది చాలా సాధారణమైన విషయం. నాలుకతో ఒకటేంటంటే అబద్ధాలు ఆడటం, కొండాలు చెప్పటం, అసహ్యకరమైన మాటల్ని పలకటం, ఇవన్నీ మన నోట్లో నుండి చాలా వస్తూ ఉంటాయి. హృదయంలో ఏముందో దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. హృదయం లోపల ఒకటి పెట్టుకుని బయట ఇంకొకటి మాట్లాడటానికి కొంతమంది ప్రయత్నం చేస్తారు, కానీ హృదయంలో ఏముంటే అదే నోట్లో నుండి బయటకు వస్తూ ఉంటుంది. దేవుడిని ప్రేమిస్తే దేవుడి గురించి మనం మాట్లాడతాం, దేవుడి గురించే మనం పలుకుతాం. మన హృదయంలో పాపం గురించి ఉన్నా, అబద్ధం ఉన్నా, ఆ అబద్ధాలు మన నోటి నుండి వస్తాయి, మనం పాపం చేస్తూ ఉంటాం. అందుకనే ఎప్పుడైనా సరే మనము దేవుడిని ఆరాధించడానికి వచ్చినప్పుడు హృదయపూర్వకంగా మనల్ని మనం దేవునికి అప్పగించుకోవాలి. హృదయపూర్వకంగా మనం దేవుడిని ఆరాధించడానికి, స్తుతించడానికి ప్రతిదినము మనము దేవుని వైపు చూడాలి. 2వ వచనం చదువుతా అండి. ఎవరైనా నేను ఏమి మౌనినై క్షేమం గూర్చి అయినను పలుకక నేను మౌనంగా ఉంటిని, అయినను నా విచారము అధికమాయను. సో జాగ్రత్తగా ఈ విషయాన్ని మనము ఆలోచన చేస్తూ ఉండాలి. కొన్నిసార్లు మనం ఏమి మాట్లాడకపోయినా మన హృదయంలో వేదన, దుఃఖం మనల్ని ఆవరించి మనల్ని బాధ పెడతా ఉంటుంది. ఎంతో భయంకరంగా మనల్ని బాధిస్తూ ఉంటుంది. నా గుండె నాలో మండుచుండెను, 3వ వచనంలో చూస్తాం. సో మౌనంగా ఉన్న, కొన్నిసార్లు మాట్లాడకపోయినా కొన్ని ఆలోచనలు మనల్ని చాలా బాధ పెడతా ఉంటాయి. అంటే తిరిగి మనం మాట్లాడితే ఆ మాటకి మాట అనేసాం కాబట్టి అయిపోయింది, సో గట్టిగా చెప్పామనే ఆలోచన మనలో ఉంటుంది. కానీ కొన్నిసార్లు మాట్లాడకుండా ఉంటే అయ్యే ఆలోచనలు, నేను ఒక మాట అంటే పోయేది, వాళ్ళు నేను మాట్లాడేశాను అనుకుంటారనే బాధ మనలో ఉంటుంది. కానీ భక్తుడు ప్రత్యేకమైన పరిస్థితిలో మనకు కనబడతాడు. 3వ వచనం చదువుతాము. నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుండగా మంట పుట్టెను, అప్పుడు నేను ఈ మాట నోరారా పలికి తిని. సో మనం అందరం ఏం పలుకుతున్నాము అనేది జాగ్రత్తగా ఆలోచించాలి. మనందరికీ చాలా తొందర ఉంటుంది, చాలా కోపం త్వరగా వస్తుంది. ఒక మాట అంటే ఎమ్మటే టక్కుమని తిరిగి ఆ మాటని టక్కుమని దానికి చెప్పేయాలి. అయితే మనము జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటే
భక్తుడు 4వ వచనంలో ఆ మంట మనల్ని బాధ పెడతా ఉంది. అయితే 4వ వచనం చూస్తే, యెహోవా నా అంతము ఎట్లున్నదో నా దినముల ప్రమాణము ఎంతైనదో నాకు తెలుపుము, నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొని కోరుచున్నాను. సో జాగ్రత్తగా దీన్ని మనం గుర్తుపెట్టుకుంటే ఎంత మంట మండినా కానీ తగ్గిపోతుంది అనమాట. ఎంత కోపం వచ్చినా కోపం చల్లారిపోతుంది. నేను ఎంత అల్పుడను, నా ఆయువు ఎంత అల్పమైంది, ఆ తర్వాత నా అంతం ఎలా ఉంది అని నేను తెలుసుకొని కోరుచున్నాను. కొన్నిసార్లు మనము గట్టిగా కొంతమందికి గట్టిగా మాట్లాడేయచ్చు, కొంతమందిని గట్టిగా మనము గద్దించవచ్చు. ఏం మాట్లాడుతున్నావు, పిచ్చివాగుడు వాగుతున్నావు అని మనము ఎవరినైనా ఏమంటారు ఆ మాటలు వాటితో ఆపేయచ్చు. కానీ రోజులు గడిచే కొద్దీ, ఆ దినాలు గడిచే కొద్దీ మనం ఎంత అల్పులం అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. చాలాసార్లు ఈ పని నేను చేద్దామని అనుకుంటాను, ఈ పని చేయలేను. మీరు కూడా చాలాసార్లు మీకు ఇలా జరిగి ఉండొచ్చు. ఈ పని చేద్దాము, ఈ పని చేద్దాం, ఈ పని చేసి ఇలా ఈ పనిలో ముందుకు వెళ్దాం అనుకుంటాం. కానీ ఎక్కడ మనం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు మీరు చూడండి, ఎండలు ఎట్లా ఉన్నాయి. ఒకసారి బయటికి వెళ్ళేసి వస్తే ఎండగా ఏం అనిపించట్లేదు, కానీ లోపల ఉన్న ఎనర్జీ మొత్తం డ్రై అయిపోతుంది. సో మనము అంటే మన అల్పత్వాన్ని గురించి అర్థం కావడానికి నేను ఈ మాటలు చెప్తున్నాను. మనము ఎంత అల్పులం ఒక్కసారి బయటికి వెళ్ళేసి వచ్చాము అని అంటే లోపల ఎండ ఏమి పెద్దగా తీవ్రంగా ఎండ కాలుతున్నట్టు అనిపించట్లేదు, కానీ లోపల ఉన్న ఎనర్జీ మొత్తం లాగేస్తాను, బలానంతటిని లాగేస్తాను. సో అందరం మనకు అంటే ఒక ఎండ గురించి, ఒక వర్షం వస్తే గట్టిగా వర్షం పడితే జలుబు దగ్గు వచ్చేస్తుంది, జ్వరాలు వచ్చేస్తాయి. వాతావరణం మారితే అనారోగ్యం వచ్చేస్తుంది. సో వాతావరణం మారింది కదా అనుకుంటాం, కానీ కొంచెం ఆరోగ్యంగా ఉంటే నాకంటే మొగాడు లేడు అనుకుంటాం. హల్లెలూయా, అంతేనా? నాకంటే బలవంతుడు లేడు, నేను ఏ పని అంటే ఆ పని చేయగలను అనుకుంటాం. కొంచెం జ్వరం వచ్చినా మనం తట్టుకోలేం. కానీ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, దేవుడు మనల్ని పోషిస్తున్నాడు, భద్రపరుస్తున్నాడు. అందుకనే మనం ఇప్పుడు పరిస్థితులు, ఇప్పుడు అనే మాటలు మనల్ని కలవరపెట్టచ్చు, దుఃఖపరచచ్చు. కానీ డేస్ పాస్ అయ్యే కొద్దీ మన అంతం ఎలా ఉంది అనేది చూసుకోవాలి. మనం ఎంత అల్పులమో తెలుసుకోవాలి. మన అంతము ఎంత ఆశీర్వాదకరంగా ఉండబోతుందో అనేది మనం దేవుని వైపు చూడాలి. ఇప్పుడు దావీదుని షమ్మి అనే ఆయన చాలా తిడుతూ ఉంటాడు. నువ్వు సౌలుని తన కుటుంబాన్ని చంపేసావు, అందుకనే నీకు ఈ పరిస్థితి వచ్చిందని తిడుతూ ఉంటాడు. తిడుతూ ఉంటే అప్పుడు దావీదు యోవాబు నేను అతన్ని చంపేస్తానంటే, ఆగు, ఆయన తిట్టుని బట్టి దేవుడు మనకి సహాయం చేస్తాడు, నువ్వేం కంగారు పడమాకని చెప్తాడు. సో మనము చాలాసార్లు కంగారు పడతాం, ఎవరైనా ఏదైనా అన్నప్పుడు తొందరపడతాం. అది మీరేమో నాకు తెలియదు, కానీ నేనైతే అలానే చాలా తొందరపడతాను. గట్టిగా వాళ్ళని అసలు నోరు తెరవనివ్వకుండా మాట్లాడాలని అంత కోపం వస్తుంది. కానీ మనము మౌనంగా ఉంటే, ఆ సమయంలో మౌనంగా ఉంటే దేవుడు మన పక్షాన వ్యాజ్యం ఆడతాడు. మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న అడుగుతాను, దేవుడు మీ పక్షాన మాట్లాడాలనుకుంటున్నారా, మీరే మీ పక్షాన మాట్లాడుకోవాలనుకుంటున్నారా? దేవుడు మీ పక్షాన వాదించాలనుకుంటున్నారా, మీరే మీ పక్షాన వాదించుకోవాలనుకుంటున్నారా? చెప్పండి. అందరం దేవుడే అని చెప్తాం, కానీ పరిస్థితి వచ్చినప్పుడు మాత్రానికి పొళ్ళు కటకట కొరుక్కుంటూ ఉంటాం, ఇలా అనుకుంటూ ఉండాలి. ఎప్పుడు వాళ్ళకి తిరిగి సమాధానం చెప్పాలి, మండుతూ ఉంటుంది లోపల. అలా ఇంత మాట అంటారా నన్ను, చూసుకున్న వాళ్ళ సంగతి ఏంటి అని ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు, దేవుడు మనకు సహాయం చేసేవాడు. 5వ వచనం చదువుదాం. నా దినముల ప్రమాణం నువ్వు బెత్తిడంతగా చేసి ఉన్నావు, నీ సన్నిధిని నేను నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలం ఒట్టి
ఊపిరి వలె ఉన్నాడు. హల్లెలూయా. ఎంత స్థిరుడైన ఒట్టి ఊపిరి వలె ఉన్నాడు. దేవుని సన్నిధిలో అసలు మన ఆయుష్కాలం లేనట్టే ఉంది. కాబట్టి అందరం జాగ్రత్తగా దేవుని వైపు తిరిగి దేవుని సహాయాన్ని కోరుకోవాలి. దేవుని వైపు మనం చూడాలి. దేవుని కృప కొరకు మనం అందరం వేడుకోవాలి. అప్పుడు దేవుడు మనకి ఎంతగానో సహాయం చేస్తాడు. ఎంత స్థిరుడైనా కానీ వాళ్ళు చాలా ఏమంటారు, వాళ్ళ స్థితి ఊపిరి వలె ఉంది. సో కాబట్టి చాలామంది ఏమనుకుంటారు, నేనేదో చేయగలను అనుకుంటారు. ఈ విషయం అర్థమయ్యే కొద్దీ పరిస్థితులు బాగున్నప్పుడు కూడా మనం చేతులెత్తి దేవుని సహాయాన్ని కోరుకుంటాం. పరిస్థితులు బాగానప్పుడైతే ఎట్లయినా ఒప్పుకుంటాం, దేవా నువ్వే సహాయం చేయాలని. ఈ విషయం మన లోపలికి వెళ్ళే కొద్దీ, అంటే మన 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 జీవితం ఎంత, మన దేవుని సన్నిధిలో మన ఆయుష్ ఎంతగా ఉంది, మనం ఏం చేయగలము అనే విషయాన్ని అర్థం చేసుకుంటే మనము హృదయపూర్వకంగా దేవుని వైపు మన చేతులు చాపి, దేవా ఈ పరిచర్యలో నన్ను వాడుకో, ఈ పనిలో నన్ను వాడుకో, ఈ కార్యంలో నాకు సహాయం చేయమని మనం అందరం దేవుడిని అడుగుతాం. దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. 6వ వచనం చదువుదాం. మనుషులు ఒట్టి నీడ వంటి వారే తిరుగులాడుదురు, వారి తొందరపడుట గాలికే కదా, వారి ధనము కూర్చుకొందురు కానీ అది ఎవరికి చేరునో వారికి తెలియదు. సో మనము చాలా ప్రయాసపడతా చాలా కష్టపడి మనం ఏదో చేసేసాం అనుకుంటాం. తర్వాత ఎవరు దాన్ని అనుభవిస్తారో, ఎవరు ఏం చేస్తారో మనకు తెలియదు. కానీ కేవలం దేవునితో సహవాసం చేసే మనకే ఒక గొప్ప ఆశీర్వాదం ఉంది. మనము పరలోకంలో ధనాన్ని సమకూర్చుకుంటున్నాం. మన ప్రయాస వ్యర్థం కాదు అని ఎరిగి మనం దేవుని పరిచర్య చేస్తున్నాం. హల్లెలూయా. నమ్ముతున్నారా మీరు? పరలోకంలో మనం ధనం సమకూర్చుకుంటున్నాం. పరలోకంలో దేవుడు మనకు ఒక గొప్ప ఇల్లు ఇవ్వబోతున్నాడు. ఇక్కడ మనం ఎలా ఉన్నాము అనేది కాదు, ఇక్కడ ఎంత పెద్ద ఇల్లు ఉంది, ఎంత చిన్న ఇల్లు ఉంది, ఎన్ని డబ్బులు సంపాదించామని కాదు. దేవుడు మన కొరకు ఒక ఇల్లు దేవుడు మనకు దయచేయబోతున్నాడు. గొప్ప భవనం దేవుడు ఇవ్వబోతున్నాడు. మనం చేసిన ప్రయాస అంతటికి దేవుడు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. నమ్మితే మనము చాలా చక్కగా దేవుని పరిచర్యలో వాడబడతాం. ప్రతి పనిలో మనం దేవునికి సహాయం చేస్తాం. అయితే ఇక్కడేమో మనము ఆ ధనము కూర్చుకుంటాం, కానీ అది ఎవరికి చిక్కుతుందో మనకు తెలియదు. కానీ మనము మాత్రానికి మన ధనము పరలోకంలో ఉందని ఎరిగి మనం ధనం సమకూర్చుకుంటున్నాం. హల్లెలూయా. ఎంతమందికి పరలోకంలో ధనం ఉందని నమ్ముతున్నారు? చేతులు ఎత్తగలుగుతారా? కొంచెం పరలోకంలో ధనం ఉందని ఆలోచిస్తున్నారేంటి? సందేహంగా ఆలోచిస్తున్నారు. ఒక విషయం ఏంటంటే, పరలోకంలో ధనం కూర్చుకోవటం అనేది దేవుడి కృప, అంతే. మన సొంత ప్రయత్నాలతో మనం ధనాన్ని కూర్చుకోలేము. హృదయపూర్వకంగా దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యాలు జరిగిస్తా మనల్ని ఆయన పరిచర్యలో ముందుకు తీసుకెళ్తాడు, అంతే. హల్లెలూయా, హల్లెలూయా. మనం అందరం చాలా సందేహం మన లోపల ఉంటుంది. అంటే మనం ఏం చేశాము, మన ప్రార్థన ఎట్లా ఉంది, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ మనల్ని కలవర పెడతా ఉంటాయి. మనం ఏం ప్రార్థన చేశాము, లేకపోతే మనం ఎంతలే అనుకుంటాం. కానీ బయట లోకంలోకి వస్తే నాకంటే గొప్పవాడు లేడు అనుకుంటాం. దేవుడి దగ్గరికి వస్తేనేమో ఏం లేదులే, మందే ఉందిలే అనుకుంటాం. అలా కాదు. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా దేవా నువ్వు ఇచ్చిన గొప్ప భాగ్యానికే వందనాలు, స్తోత్రాలని మనం దేవుణ్ణి స్తుతించాలి. దేవా నువ్వు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలను మనం దేవుణ్ణి స్తుతించి దేవుని పరిచర్యలో ఉండాలి. ఇక్కడేమో వెనకడుగేస్తాం, బయటేమో ముందు అడుగేస్తాం పోరాటానికి. ఏంటి ఏదైనా సాధించి తీరాల్సిందే అని. అదే దేవుని దగ్గర నేను ఎట్లయినా సాధించాలి, దేవుని పరిచర్య నేను చెయ్యాలి అనుకోవడానికే వెనకడుగేస్తాం. బయటకేమో ఏదైనా నేను సాధించాలి, ఎంత కష్టమైన ప్రయాసపడతాం. కానీ అది ఎవరికి చెందుతుంది, ఎవరు దాన్ని అనుభవిస్తారో మనకు తెలియదు.
కానీ దేవుని దగ్గర చేసిన పరిచర్య అంతటిని మనమే అనుభవిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అది అర్థమైనాడు మనం ఇంకా హృదయపూర్వకంగా పరిచర్య చేయడానికి ఇష్టపడతాం. పరలోకంలో ధనాన్ని సమకూర్చుకోవడానికే మనం ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తూ ఉంటాం. 89వ కీర్తనని ధ్యానం చేస్తున్నాం. సామ్ 39 7వ వచనం చదువుదాం. ప్రభువా, నేను దేని కొరకు కనిపెట్టుకొంచున్నా, నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను. హల్లెలూయా. మీరు దేని కొరకు కనిపెడుతున్నారు? మిమ్మల్ని ఎవరైనా మాట అంటే తిరిగి మాట్లాడాలనుకుంటున్నారా? లేదు అని అంటే ఎవరైనా నువ్వు సాధించలేవనంటే సాధించి చూపించాలనుకుంటున్నారా? మీరు ఏం అనుకుంటున్నారు? నేనైతే దేవుని కొరకే కనిపెడుతున్నానని దావీదు భక్తుడు సెలవిస్తున్నాడు. ఆయనతో కలిసి మనమందరం కూడా ఈ మాటని కలిసి మనం కూడా పలుకుదామా? నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను. అందరం కలిసి చదువుదాము. అందరం కలిసి 7వ వచనం 2వ లైన్. నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను, నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను. ప్రభువా, నేను దేని కొరకు కనిపెట్టుకొందును, నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఎవరిని నమ్ముకున్నారు? మీ కష్టాన్ని, మీ బలాన్ని, మీ చదువుని, మీ అంతస్తుని, మీ పలుకుబడిని దేన్ని నమ్ముకున్నారు? దేని కొరకు కనిపెడుతున్నారు? దావీదు భక్తుల్లాగా మనం అందరం చెప్దాం, ఆయన రాజు, మహారాజు, సింహపు గుండి వంటి వారు కూడా ఆయన చూస్తే గడగడ వణికిపోయారు. కానీ ఆయన ఏం చేసేవాడు? దేవా, ప్రభువా, నేను దేని కొరకు కనిపెట్టుకొందును, నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను. అందరం కలిసి బిగ్గరగా చెప్దాం, నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను, నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మనకి అర్థమయ్యే కొద్దీ, దేవుణ్ణి నమ్ముకునే విధం అర్థమయ్యే కొద్దీ అనేక పనుల్లో చాలా సులభంగా జయం పొందుతాం. చాలా పరిస్థితుల్లో మనము విడుదల పొందుతాం. అందరం ఏమనుకుంటామంటే మనం ఏదో సాధించాలనుకుంటాం. అది సాధించింది ఎవరికి చెందుతుందో ఎవరికి తెలియదు. అదే భక్తుడు చాలా చక్కగా చెప్తున్నాడు. ఒకవేళ ఎవరినైనా ఒక మాట అనొచ్చు, మనం వాళ్ళు అన్న మాటకి తిరిగి కరెక్ట్గా సమాధానం చెప్పు ఉండొచ్చు. కానీ ఏం లాభం? దానివల్ల ఏం లాభం లేదు. మన అంతం ఎలా ఉంటుందో ఒక విషయం నేనైతే బాగా అర్థం చేసుకున్నాను. కొన్నిసార్లు మనం తొందరపడి మాట్లాడిన తర్వాత అదే పరిస్థితి మన ఇంట్లోకి వస్తుంది. కాబట్టి మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. తొందరపడి మాట్లాడకూడదు. మన అంతం ఎలా ఉంటుందో అని ఆలోచన చేస్తే ఎవరిని తొందరపడి ఏమి అనం. మనకేంటంటే తొందరగా ఎగతాళి చేయటం అనేది మనకి వెన్నతో పెట్టిన విద్య. హల్లెలూయా. ఎగతాళి చేయటం అనేది వెన్నతో పెట్టిన విద్య. ఎటకారం చేయటం, ఇంకా ఏం మాటలుంటాయి ఇలాంటివన్నీ. ఎటకారంగా మాట్లాడటం, వ్యంగ్యంగా ఆ పరిస్థితిని మనం అంటాం. ఏమంటారు, పొడిసినట్టు మాట్లాడటం, పెద్ద చెప్పొచ్చావులే, నీ పని నువ్వు చూసుకోలే అన్నట్టుగా మాట్లాడతాం. కానీ ఒకరోజు వస్తుంది, ఆ మాటలన్నీ దేవుడు మన ముందలు పెడతాడు. అప్పుడు మనం ఎలా సమాధానం చెప్తాం? ఎలా ఆ పరిస్థితిని ఎదుర్కొంటాం? మనకేముంది, ఇప్పుడు చాలా తేలిగ్గా మనం ఆ మాటలను అనేస్తాం. మీరైనా నేనైనా అందరం దీంట్లో చాలా బలహీనులం. అందుకనే నా గుండె మండుతాందని చెప్తున్నాడు దావీదు. మౌనంగా ఉండలేకపోతున్నాను, మండిపోతాను, నాకు హృదయం మండుతాంది. కానీ ఇక్కడ దావీదు భక్తుడు దేవుని దగ్గరికి వచ్చి, నేను దేని కొరకు కనిపెట్టుకుంటాను, నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. 8వ వచనం చదువుదాం. 8వ వచనం. ఆపత్కాలములన్నిటి నుండి, నా అతిక్రమములన్నిటి నుండి నన్ను విడిపింపుము, నీచులకు నన్ను నిందాస్పదంగా చేయకుము. హల్లెలూయా. నా అతిక్రమములన్నిటి నుండి నన్ను విడిపింపుము. హల్లెలూయా, హల్లెలూయా. సో మనము మన కంట్లో ఏముంది అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. మన కంట్లో ఏముంది, మన ఆలోచనలు ఏమున్నాయి. యేసు ప్రభు చెప్తాడు కదా, నీ కంట్లో ఉన్న నలుసుని తీసేసుకో అని చెప్పకుండా, నీ కంట్లో దూలం ఉంటే ఎదుట వ్యక్తిలో కంట్లో ఉన్న నలుసును తీసివేయమని ఎలా చెప్తావు? వేస్తారి, ఫస్ట్ నీ కంటి దగ్గర ఉన్న దూలాన్ని తీసేసుకో, అప్పుడు నువ్వు
ఎదుట వ్యక్తుల గురించి మనం చూడొచ్చు అని దేవుడు యేసు ప్రభు పర్వత ప్రసంగం 7వ అధ్యాయంలో మనం చూస్తాం. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో, నా అతిక్రమములన్నిటి నుండి నన్ను విడిపింపుము, నీచులకు నన్ను నిందాస్పదంగా చేయకు. మనము అందరు ఎగతాళి చేయొచ్చు, అందరూ అవమానానికి గురి చేయొచ్చు మనల్ని, కానీ దేవుడు మాత్రానికి మనల్ని ప్రేమించేవాడు, దేవుడు మనకి సహాయం చేసేవాడు, దేవుడు కృప చూపించేవాడు. నీచులు ఎప్పుడు మనల్ని అవమానానికి గురి చేస్తారు. ఇప్పుడు మిమ్మల్ని అడిగే ప్రశ్న ఒకటే, మీరెవరు? మంచివారా నీచులా? నీచులకు నన్ను నిందాస్పదంగా చేయకుము. వాళ్ళు నీచులు ఎగతాళి చేస్తారు. అపవాది పని ఏంటి? ఎప్పుడు వాడు దివారాత్రాలు కొండలు చెప్తా ఉంటాడు పరిశుద్ధుల మీద. వాడు పడద్రోయబడ్డాడని ప్రకటన గ్రంథంలో చూస్తాం మనం. సో ఎలా ఆలోచన చేస్తున్నాం మనము దేవుని వైపు? ఎలా మన ఆలోచనలు ఉన్నాయి? ఏమంటారు? నిందాస్పదం చేస్తున్నాం, ఎవరి మీద నింద మోపుతున్నామా? మనము దేవుని వైపు తిరిగి, దేవా అలాంటి వారి చేతిలో నుండి నన్ను విడిపించమని ప్రార్థన చేసుకుంటున్నామా? మన పాపాలని మనం దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం. మీరు మీ పాపాలని దేవుని సన్నిధిలో ఒప్పుకున్నారా? ఒకసారి ఆలోచించండి. అతిక్రమాల్ని దేవుని సన్నిధిలో ఒప్పుకున్నారా? జాగ్రత్తగా ఆలోచించండి. ఎక్కువగా నేను గమనించింది ఏంటంటే, మనల్ని మనం దేవుని సన్నిధిలో ఒప్పుకోకుండా కేవలం ఏమంటారు, నేను మంచివాడిని, నేను చాలా మంచిగా ఉన్నాను, చాలా భక్తిగా ఉన్నాను, నాకెందుకు ఇలా జరిగింది అనే ఆలోచనే మనలో ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. నేను ఎంతో మంచివాడిని, చాలా మంచిగా జీవిస్తున్నాను, ఎందుకు నాకు ఈ సమస్య వచ్చిందని మనం ఆలోచన చేస్తాం. కానీ దేవుడు మాత్రానికి మనల్ని ప్రేమించి, మనం చేసిన ప్రతిదాన్ని బట్టి మనల్ని తృణీకరించకుండా దేవుడు మనల్ని ప్రేమించి మనకి సహాయం చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రతిసారి మనము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, సమస్య మనల్ని ఆవరించినప్పుడు, మనం దేవుని సన్నిధిలో మన పాపాలని ఒప్పుకోవడానికి ఇష్టపడం. పాపాలని ఒప్పుకుంటే అప్పుడు ఏమని అడుగుతామంటే, దేవా ఎవరి ముందర నా పాపాలని క్షమించమని అడిగి, అవమాన పాలు కాకుండా దయతో నన్ను కాపాడినైనా అంటే దేవుడు మనకు సహాయం చేస్తాడు. కానీ మనం ఏం చేస్తాము అని అంటే, మనం అవమాన పాలు అవటం కాదు, కానీ ఏమంటారు, దేవుడు ఏదో చేస్తున్నాడు అనే ఆలోచనతో ఉంటాం. ఎవరో మనుషులు ఏదో చేస్తున్నారని. నీ మీద దేవునికి సర్వాధికారం ఉంది అని నువ్వు నమ్మితే నీ మీద ఎవరు ఏం చేయలేరు. మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలి. మనం ఎంతసేపు ఎవరో ఏదో చేస్తున్నారు, అందుకనే నాకు ఇలా అయ్యింది అని పక్కనాల మీద తోసేసే ఆలోచన ఎక్కువగా ఉంది. అందుకనే చాలా ఖచ్చితంగా దీన్ని చేసింది నీవే గనుక నోరు తెరవక నేను మౌనంగా ఉన్నాను. మౌనంగా ఉండటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలం పొందుతారు. దేవుని సన్నిధిలో ఎదురు చూడాలి. దేవుడు ఎప్పుడు కార్యం చేస్తాడు, దేవుడు ఎప్పుడు అద్భుతం చేస్తాడా అని మనం హృదయపూర్వకంగా దేవుని వైపు చూడాలి. ఆ పరిస్థితులు, ఆ తెగులు, ఆ దెబ్బలు మన మీదకి వచ్చినప్పుడు మనం ఎప్పుడు ఎలా భావిస్తున్నాం? బయట వాళ్ళకి వస్తేనేమో ఇగో ఇప్పుడు వీళ్ళకి కరెక్ట్గా శాస్తి జరిగింది అని అంటాం. మన దగ్గరికి వస్తేనేమో నా దగ్గరికి ఎందుకు వచ్చింది అని అనుకుంటాం. దేవుడు మనల్ని సరిచేయడానికి ఎట్లయినా సరే నువ్వు మారు మనసు పొంది దేవుని రాజ్యంలో ప్రవేశించాలని కొన్ని కఠినమైన పరిస్థితులను దేవుడు అనుమతిస్తాడు. ఇప్పుడు పిల్లలు ఏమైనా తప్పు చేశారనుకోండి, మీరేం చేస్తారు? నా బంగారం, నా కొండ, భలే చేసావరా అని అంటారా? ఒక్కటి ఇస్తారా? ఎందుకంటే మళ్ళీ ఆ తప్పు చేయకూడదు. ఇంకొకసారి చేస్తే ఇంకొంచెం గట్టిగా పడుతుంది. అట్లా అని తల్లిదండ్రులకి పిల్లల మీద ప్రేమ లేదనా?
మనం ప్రేమిస్తున్నాం మన పిల్లల్ని, కానీ ఆ తప్పుని చూసి ఓర్చుకోలేని స్థితిలో ఉన్నాం. మనమే ఉంటే మన తండ్రి, పరలోకపు తండ్రి, మనల్ని ప్రేమించే దేవుడు ఎంత జాగ్రత్తగా మనల్ని సరిచేయడానికి ఇష్టపడతాడు. 11వ వచనం చదుదాం. దోషులను బట్టి నీవు మనుషులను గద్దింపులతో శిక్షించినప్పుడు చిమ్మటి కొట్టిన వస్త్రం వలె నీవు వారి అందము చెడగొట్టుదువు. నరులందరూ ఒట్టి ఊపిరి వంటి వారై ఉన్నారు. హల్లెలూయా. జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి. మన అందాన్ని బట్టి మనం గర్విస్తాం, మన బలాన్ని బట్టి మనం గర్విస్తాం, కానీ ఏముంది, ఏమి చేయలేం మనం. మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న అడుగుతాను, మీరు ఆలోచించండి. మీ దగ్గర డబ్బులు ఉంటే మీకు ఇష్టమైనది తింటారు, కానీ అరుగుదల శక్తినిచ్చేది ఎవరు? దేవుడు. హల్లెలూయా. అంతే కదా. నచ్చింది ఏదంటే అది తినచ్చు, కానీ అరుగుదల శక్తి ఉండదు కడుపులో. సో దేవుడు, మన దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి మంచి పొరుపు కొనుక్కొని మంచం మీద వేసుకుంటాం. నిద్ర ఎవరివ్వాలి? మంచి పొరుపు కొనుక్కున్నాం, భలేగా ఉంది, మెత్తగా ఉంది, చక్కగా ఏమంటారు, నడువుకి అంటుకొని చక్కగా ఉంది, పడుకుంటే హాయిగా ఉంది. కానీ నిద్ర, పడుకుంటే చాలామందికి నిద్ర రాదు, స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వేసుకుంటారు, అయినా నిద్ర రాదు, అటు ఇటు తిరుగుతారు. కానీ దేవుడు మనకి చక్కటి నిద్ర ఇస్తున్నాడు. హల్లెలూయా. సరి అయిన నిద్ర లేకపోతే ఏమవుతుంది? అందం పోతుంది. సరైన ఆహారం లేకపోతే, ఆహారం తినింది అరగకపోతే ఏమవుతుంది? అందం పోతుంది. చిమ్మటి కొట్టిన వస్త్రం వల్లే వాళ్ళ అందం అంతా పాడైపోతుంది. సో మన అందాన్ని బట్టి మనం గర్విస్తాం, మన బలాన్ని బట్టి మనం గర్విస్తాం. మనం ఎంత అల్పులము అనేది జ్ఞాపకం తెచ్చుకుంటే హృదయపూర్వకంగా మనం దేవుణ్ణి స్తుతిస్తాం, ఆరాధన చేస్తాం. మన అల్పత్వం, మనం ఎంత అంటే మన లిమిటేషన్స్ ఎంత తక్కువ మనకు అర్థమయ్యే కొద్దీ మనం హృదయపూర్వకంగా దేవుని వైపు తిరుగుతాం, దేవుని సహాయాన్ని అడుగుతాం. దేవా నీ కృపను బట్టి వందనాలు, స్తోత్రాలు అని మనం దేవుని వైపు చూస్తాం. మనము ఎందుకు చూడలేకపోతున్నాం అంటే, మనము ఏంటంటే మనం చాలా కరెక్ట్గా ఉన్నాం అనుకుంటాం. ఎప్పుడు నా దోషంని బట్టి ఈ పరిస్థితిలో ఉన్నాను, నా అతిక్రమాన్ని బట్టి నేను ఈ పరిస్థితిలో ఉన్నాను, నా తిరుగుబాటుని బట్టి నేను ఈ పరిస్థితిలో ఉన్నాను అనే ఆలోచన రాదు మనకి. నేను మంచిగా ఉన్నా కానీ ఈ పరిస్థితి వచ్చింది, నేను చాలా ప్రార్థన చేసినా కానీ నాకు ఈ పరిస్థితి వచ్చింది, ఎందుకు వచ్చింది అని అనుకుంటాం. కానీ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనల్ని విడిచిపెట్టట్లేదు. ఒక దెబ్బ వేసైనా మనల్ని సరిచేయాలని ఆశపడుతున్నాడు. ఎవరెవరికి ఇష్టం? ఇక్కడ దెబ్బలు తినటం ఇష్టమా, నరకంకి వెళ్ళటం ఇష్టమా? మీరే ఆలోచించి. అందుకనే దావీదు భక్తుడు అంటాడు, కొంతమంది పాపం వాళ్ళు ముందర నడుస్తుంది, కొంతమంది పాపం వారి వెనకాల నడుస్తుంది. సో కొంతమందికి అలా చేయటం ఆలస్యం దేవుడు ఎమ్మటే వేసేస్తాడు. కొంతమందికి ఏమో మెల్లిగా దేవుడు చూసి కరెక్ట్గా శిక్ష పెడతాడు. ఏంటి ఈ పని, ఏంటి ఈ ఆలోచన ఏంటి అని దేవుడు మాట్లాడతాడు. సో ఆయన గద్దింపులతో మనుషుల్ని ఏమంటారు, దోషులను బట్టి నువ్వు మనుషుల్ని గద్దింపులతో శిక్షించినప్పుడు అందమంతా ఆవిరైపోతుంది. కానీ మనం హృదయపూర్వకంగా ముందుగానే మనం దేవుని వైపు చూస్తే దేవుడి సహాయము చాలా అద్భుతమైంది. నేను చాలా విషయాల్ని గమనిస్తున్నాను, నేర్చుకుంటున్నాను. ఒక విషయం ఏంటంటే, మనం చాలా ఎక్కువ ఆలోచన చేస్తూ ఉంటాం, ఎక్కువ చింతపడుతూ ఉంటాం. చింత మన ఆరోగ్యాన్ని అంతటిని పాడు చేసేస్తుంది. అది మీరు వ్యక్తిగతంగా మీరుగా ఆలోచించుకోండి. చింత మన ఆరోగ్యాన్ని అంతటిని పాడు చేస్తుంది. రేపటి గురించి చింతపడమాకండి, ఏనాటికీడు ఆనాటికి చాలా అన్నాడు. కానీ చింత మనల్ని చాలా పిప్పి చేసేస్తాను. అందుకనే మనం హృదయపూర్వకంగా దేవుని వైపు తిరగాలి, దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలి. ఇప్పుడు నేను 2 మాటలు ఎవరినైనా అనేయచ్చు, ఇప్పుడు నాకు దగ్గర బలం ఉందని, నాకు నోటుకు వచ్చినట్టు నేను ఎవరినైనా అనేయచ్చు. కానీ తర్వాత ఒక రోజు వస్తుంది, ఆ రోజు వచ్చినప్పుడు ఖచ్చితంగా
ఆ మాటకి నువ్వు సమాధానం చెప్పాలి దేవుని ఎదుట. తప్పించుకోలేం, ఎక్కడికి అటు ఇటు పారిపోలేం. దేవుని ఎదుట నువ్వు సమాధానం చెప్పాల్సిందే, చెప్పి తీరాల్సిందే. ఇప్పుడు ఏంటంటే తెలివిగా మాట్లాడచ్చు. ఇప్పుడు నన్ను అందరూ, నేను ఎవరైనా ఒక మాట అంటే అందరు నా పక్షానుండి నన్ను సపోర్ట్ చేయొచ్చు, మిమ్మల్ని తృణీకరించవచ్చు. కానీ దేవుడు మాత్రానికి అంగీకరించేవాడు కాదు. దాన్ని అడుగుతాడు. అప్పుడు అందరూ నిన్ను సపోర్ట్ చేశారని అనుకున్నావు కదా, ఇప్పుడు ఏంటి నీ పరిస్థితి, సమాధానం చెప్పు అని అంటాడు. మనం ఏమనుకుంటాం, మనకి హల్లెలూయా, అప్పుడు మీరు మౌనంగా ఉన్నారు కాబట్టి మీకు మాట్లాడటం రాదు అని అనుకుంటారు వాళ్ళు. కానీ ఒక రోజు వస్తుంది, తప్పకుండా ఒక రోజు వస్తుంది. వచ్చినప్పుడు ఆ రోజు దేవుడు మిమ్మల్ని వాళ్ళందరినీ, ప్రతి ఒక్కరిని, వాళ్ళు పలికిన మాటలన్నిటినీ వాళ్ళ ముందు వరుసగా నిలబెట్టి దేవుడు వాళ్ళని అడుగుతాడు. వరుసగా నిలబెట్టి అడుగుతాడు. కానీ మనకేంటంటే ఇక్కడే అయిపోతుంది. ఇక్కడే దేవుడు మనల్ని క్రమపరుస్తున్నాడు, ఇక్కడే సరి చేస్తున్నాడు కాబట్టి తర్వాత ఉండదు. ఇప్పుడైనా ఉంటుంది, చనిపోయిన తర్వాత అయినా ఉంటుంది. కొంతమందిని దేవుడు ఇప్పుడు అడిగినట్టుగా మనకు అనిపించదు. వాళ్ళని అడిగినా కానీ మనకు అర్థం కాకపోవచ్చు. పోని కొంతమందిని అడగట్లేదు అన్నట్టుగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు జీవిస్తారు, వాళ్ళు చనిపోతారు. వాటన్నిటిని వరుసగా ఆయన ముందు ఉంచి ఏమంటారు, రెప్పపాటున వాళ్ళ పుట్టుక నుంచి ముగింపు వరకు వాళ్ళ జీవితాన్నంతటిని వాళ్ళ ముందలు పెట్టేసి ఇప్పుడు చెప్పు సమాధానం అంటాడు దేవుడు. అప్పుడు ఏమని సమాధానం చెప్తాం మనం? జీవితాన్ని అంతటిని ఒక్క రెప్పపాటున. నేను చాలా రోజులు ఆలోచించాను, ఎన్ని రోజులు పడుతుందో దేవుడు తీర్పు తీర్చడం అని అనుకున్నా నేను. దేవునికి ఒక్కరోజు 1000 సంవత్సరాలు ఒక్క జామ్లాగా, ఒక్క పూటలాగా, ఒక్క రోజులాగా ఉంది. ఒక ఆయన దేవుడు కనబడితే నీకు 1,000,000 ఇయర్స్ అంటే 100,000 సంవత్సరాలు నీకు ఎట్లా ఉంది అని నన్ను అడిగాడండి. అంటే 100 crores, మిలియన్ అంటే 100 crores కాదని జస్ట్ చెప్తున్నా. 100 crores ఒక నెంబర్, ఏదైనా ఒక నెంబర్. 100 కోట్లు నీ దృష్టిలో, 100 కోట్ల సంవత్సరాలు నీ దృష్టిలో ఎలా ఉందంటే ఒక్క రెప్పపాటున ఉంది అని చెప్పాడంట. అయితే 100 కోట్ల రూపాయలు నీ దృష్టిలో ఎలా ఉంది అని అన్నాడు. అంటే అది కూడా ఒక పైసా లాగా ఉందని చెప్పాడంట. అయితే నీ పైసా ఒకటి నాకు ఇవ్వానని అడిగాడంట. దేవుడిని నీ పైసా నాకు ఇవ్వానని అడిగాడంట. అప్పుడు ఆయన చెప్పాడంట, ఒక్క రెప్పపాటున ఇచ్చేస్తానన్నాడంట. అర్థమైంది కదా నేను చెప్పింది? అర్థమైందా, అర్థం కాలేదా? మళ్ళీ చెప్తున్నాను, 1000 సంవత్సరాలు దేవుడికి ఒక్క క్షణం లాగా ఉంది, ఒక క్షణం. అయితే తర్వాత నీకు 1000 సంవత్సరాలు ఎలా ఉంది అని అంటే ఒక క్షణం లాగా ఉంది. అప్పుడు అబ్బాయి అడిగాడంటే 1000 కోట్లు నీ దృష్టిలో ఎలా ఉంది అని అంటే ఒక పైసా లాగా ఉంది అని అన్నాడు. అయితే నీ పైసా నాకు ఇవ్వమని అని అడిగాడు. అప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే ఒక్క క్షణం ఆగన్నాడు. అంటే ఒక క్షణం అని అంటే 1000 సంవత్సరాలు మన జీవితం అయిపోతుంది. సో చాలాసార్లు దేవుడి దగ్గర తెలివిగా మాట్లాడాలి, తెలివిగా ప్రవర్తించాలి అనుకుంటాడు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక్క క్షణంలో మన జీవితం ముగింపు నుండి, పుట్టుక నుండి చనిపోయే వరకు ఉన్న విషయాలన్నిటినీ దేవుడు ఒకేసారి మన ముందు పెడతాడు. ఇప్పుడేమో ఈ గద్దింపులన్నీ పర్సనల్గా ఉంటాయి, భూమి మీద పర్సనల్గా ఉంటాయి. అక్కడ అందరి ముందల మన జీవితాన్ని మొత్తం అందరి ముందలు పెట్టి అడుగుతాడు దేవుడు, ఏది కావాలో మీరు కోరుకోండి.
ఇప్పుడు సరి చేసుకుంటారా? ఇంక అక్కడ సరి చేసుకోవటం ఏం లేదు, లెక్క అప్పచెప్పటమే. కాబట్టి మనము హృదయపూర్వకంగా దేవుని గద్దింపుల్ని అంగీకరించుదాం. దేవుడు మనల్ని సరిచేస్తా అంటే అంగీకరిద్దాం. దేవుణ్ణి స్తుతిద్దాం. దేవా నీకు వందనాలు, నన్ను సరిచేస్తున్నావు, నీ దెబ్బలను బట్టి వందనాలు, ఈ ఆలోచనలను సరిచేస్తున్నందుకు వందనాలు, నన్ను ఆపుతున్నందుకు వందనాలు. ముందుకు వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ వెళ్ళలేకపోతున్నాం, కానీ దేవా నీకు వందనాలు, స్తోత్రాలు అని మనం దేవుణ్ణి స్తుతిస్తా అంటే దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు మనకు జరిగిస్తాడు. అప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, ఈ లోకంలో చూసినప్పుడు మన అందం పోయింది కదా, అరే రే రే ఏంటి ఇంకేముంది, మన అందం పోయింది, ఆరోగ్యం పోయింది అని అనుకుంటూ ఉంటాం. కానీ పరలోకంలో మనం నిత్యం జీవించేటప్పుడు ఎంత సంతోషంగా ఉంటామో ఆలోచించండి. మనం నిత్యము పరలోకంలో నిత్యం జీవిస్తాం. అప్పుడు ఎట్లా ఉంటాం? అక్కడ ఏ రోగం ఉండదు. మనము తీర్పు తీర్చే సభలో ఉంటామా, దేవునితో కలిసి తీర్పు తీర్చే వారంగా ఉంటామో మీరు ఆలోచించుకోండి. వాళ్ళు నీచులు అవమానపరుస్తారు. 12వ వచనం చదువుదాం. 39వ కీర్తన 12వ వచనం. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొరకు చెవియొగ్గుము, నా కన్నీళ్ళని చూచి మౌనంగా ఉండకుము. నేను నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను, నా పితరులు అందరి వల్లే నేను పరవాసినై ఉన్నాను. ఇది మీరు ఆలోచించండి. నేను పరవాసిన, ఇది నా ప్లేస్ కాదు. నా కన్నీళ్ళు చూడు నాయనా, నన్ను క్షమించు, నా దోషములను క్షమించు. నేను అతిథి వంటి వాడిని, ఇక్కడికి ఏదో వచ్చాను, పరదేశిలాగా వచ్చాను, వెళ్ళిపోతాను, నన్ను దయతో చూడు నాయనా అని బ్రతిమాలుకుంటున్నాడు. కానీ మనం ఏం చేస్తాం? నీ సన్నిధి, నీ దృష్టి ఎదుట నేను అతిథిగా ఉన్నాను. మనము అతిథుల్ని ఎలా గౌరవిస్తాం? సో దేవుడిని అడుగుతున్నాడు, దేవా నేను నీకు అతిథి వంటి వాడును, నన్ను దయతో చూడు, నన్ను క్షమించు, నా ప్రార్థన ఆలకించు, నా మొరను చెవినియొగ్గు, నా కన్నీళ్ళని చూచి మౌనంగా ఉండమాకు, నాకు సహాయం చేయి. ఈ పరిస్థితిలో అవును నేను తప్పు చేశాను, నన్ను క్షమించు, ఈ శ్రమలో నుండి నన్ను బయటకు తీసుకురా, ఈ అవమానంలో నుండి నన్ను బయటకు తీసుకురా, ఈ చెరలో నుండి నన్ను బయటకు తీసుకురా అని మనం హృదయపూర్వకంగా అడిగితే దేవుడు మనకు సహాయం చేస్తాడు. 13వ వచనం చదువుదాం. 13వ వచనం. నేను వెళ్ళిపోయి లేకపోక మునుపు నన్ను తెప్పరిల్లినట్లు, నేను తెప్పరిల్లినట్టు నన్ను కోపంతో చూడకుము. హల్లెలూయా. జాగ్రత్తగా మనము ఈ విషయాన్ని ఆలోచించాలి. నేను వెళ్ళిపోక మునిపే నా జీవితాన్ని నేను సరి చేసుకుంటాను. అంతా సెట్ చేసుకుని, అన్నీ సరి చేసుకుని, అన్నిటిని ఒప్పుకొని దేవుని సన్నిధికి వెళ్తాను. చనిపోయిన తర్వాత ఇంకా అక్కడ క్షమాపణ లేదు, తీర్పే ఉంటుంది. వెళ్ళిపోయే ముందల నన్ను నేను సరి చేసుకుంటాను. చనిపోక ముందలే నా ఆలోచనలు సరి చేసుకుంటాను. మిమ్మల్ని అందరినీ ఒకటి అడుగుతాను, దేవుడి దగ్గర మీరు నిలబడగలరా? తీర్పులో దేవుని తీర్పు ఎదుట మీరు నిలబడగలరా? దేవుని తీర్పు ఎదుట మీరు నిలబడగలరా? అందరు అలా చూస్తున్నారు, ఏం సమాధానం చెప్పట్లేదు. అందుకనే మనం దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం, మన అతిక్రమాలను ఒప్పుకుందాం, మన దోషాలను ఒప్పుకుందాం. ఎవ్వరికి దీంట్లో మినహాయింపు లేదు. కొంతమంది బయటకు కనబడతాయి, కొంతమంది బయటకు కనబడవు. అందరిలో చాలా లోపాలు ఉన్నాయి. అందరం దేవుని రూపంలో మార్చబడాలి, అందరం సరి చేసుకోవాలి. నేను మంచివాడిని అని అనుకుని సరిపెట్టుకున్నాం అనుకోండి, తర్వాత దేవుడు నీ మంచితనం ఏంటో తీసుకొస్తాడు. సామెతల గ్రంథంలో ఉంటుంది, మురికి గుడ్డ వంటిదంట. ఇక్కడ లోకంలో మనుషుల నీతి మురికి గుడ్డ వంటిది. సో మనకి చాలా నీతిగా కనబడతాం, చాలా యథార్థంగా కనబడతాం, మేలు చేసేవారుగా కనబడతాం. కానీ దేవుడు మాత్రానికి మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు మనల్ని విడిచిపెట్టట్లేదు, సరి చేయడానికి ఇష్టపడుతున్నాడు.
నీ నువ్వు సరి చేయడం నాకు అక్కర్లేదు అని అంటే దేవుడు ఏం చేయడు. కానీ నువ్వు హృదయపూర్వకంగా దేవుని వైపు తిరిగి దేవుని సహాయాన్ని అడిగితే దేవుడు తప్పకుండా నీకు కృపనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో అందరం దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి దేవుని సన్నిధికి వచ్చాం. నిజంగా మన తప్పుల్ని ఒప్పుకోవడానికి మనకి ఇష్టంగా ఉందా దేవుని సన్నిధిలో? మనుషులందరి ఎదుట అక్కర్లేదండి. దేవుని ఎదుట మోకరించినప్పుడు హృదయపూర్వకంగా నువ్వేం చేస్తున్నావో దేవుడి దగ్గర ఒప్పుకుంటే దేవుడు సహాయం చేస్తాడు నీకు. నన్ను విడిచిపెట్టు, మాకు కన్నీరు కార్చాలి. అయ్యా, ఇది నా తప్పు, ఇది నా పొరపాటు, మాటలో దోషం ఉంది, ఆలోచనలో దోషం ఉంది, అబద్ధాలని వింటున్నాను, చెవుల్లో దోషం ఉంది, దయతో సహాయం చేయి, నీ కృప నాకు కావాలి అని మనం హృదయపూర్వకంగా దేవుడిని అడగాలి. దేవుడిని అడిగితే దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవుడి ఎదుట తీర్పులో నిలబడతామా? తీర్పులో కాకుండా ఇక్కడే మనము మన పరిస్థితుల్ని సరి చేసుకుంటాము, మన ఆలోచనలను సరి చేసుకుంటాము. ఆలోచించండి. వీడు ప్రార్థన 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 అంటాడు, వీడి పరిస్థితి చూస్తే దారుణంగా ఉంది, జాలేస్తా ఉంది, ఎప్పుడు చూసినా ఏదో ఒకటి శ్రమే ఉంటుంది వీళ్ళకి అని అంటారు. అబ్బో ఏముంది, ఈ పెద్ద ప్రార్థనా పరుడిలాగా కనబడతాడు, ఎందుకు ఈ శ్రమ రావాలి వీళ్ళకి, ఈ అవమానం ఎందుకు రావాలి, వీళ్ళ వ్యాపారం ఎందుకు వర్ధిల్లట్లేదు, వీళ్ళు చదువులో ముందుకు వెళ్ళట్లేదు, లేకపోతే వీళ్ళు ఉద్యోగాల్లో ముందుకు వెళ్ళట్లేదు, వీళ్ళకి ఎందుకు ఇలా జరిగింది అన్నట్టుగా మాట్లాడతారు. ఎన్నైనా మాట్లాడనివ్వండి, మనం దేవుని దగ్గర ఒప్పుకుంటాం. ఆ మాటలను బట్టి మనం కృంగిపోం, ఆ మాటలను బట్టి మనం లెక్క చేయం. వాటిని లెక్క చేసాము అని అంటే దేవుని తీర్పులో నిలబడాల్సి వస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలి? మేము భక్తిపరులం అన్నట్టుగా ఫోజ్ కొట్టాలి. అలా కొట్టాల్సిన అవసరం లేదు. నేను భక్తిపరుణ్ణి అని చెప్పే ఫోజ్ అక్కర్లేదు మనకి. దేవా, పాపనైనా నన్ను కరుణించమని కన్నులెత్తడానికి ధైర్యం చాలక సుంకరి ప్రార్థన చేశాడు. దేవుడు అతన్ని ప్రార్థనని నీతిగా ఎంచాడు. హల్లెలూయా. మనం ప్రతిసారి మోకరించినప్పుడు దేవా పాపనైనా నన్ను కరుణించు అని హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా మన ప్రార్థనను అంగీకరించి ఆయన నీతిని మనకు దయచేస్తాడు. ఈరోజు మనం అందరం ఈరోజు దేవుడిని ఆరాధన చేస్తున్నాం అంటే మన అపరాధముల నిమిత్తం ఆయన అప్పగింపబడి మనం నీతిమంతులంగా తీర్చబడటానికి ఆయన తిరిగి లేచాడు. కాబట్టి ఆ నీతిని మనకు దయచేస్తాడు. మరణ పునరుత్థానాల ద్వారా కలిగిన నీతిని బట్టి మనం పరిశుద్ధంగా జీవించడానికి, యథార్థంగా జీవించడానికి దేవుడు మనకు కృపనిస్తాడు. అలాంటి గొప్ప కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. దేవుడి మాటలు దీవించును గాక. మనందరం లేచి నిలబడి దేవుడిని స్తుతిద్దాం, దేవుడిని ఆరాధన చేద్దాం. తండ్రి, నిర్దోషులుగా తీర్చే దేవుడు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నీ పునరుత్థాన శక్తిని బట్టి వందనాలు, నీతిని బట్టి వందనాలు, స్తోత్రాలు. దినదినము మమ్మల్ని క్రమపరుస్తున్న విధానానికే వందనాలు, స్తోత్రాలు. ప్రతి దినం నీ రూపంలో రూపాంతరపరచడానికి, నీ రూపంలోకి మారుస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు. తండ్రి, మమ్మల్ని మీకు అప్పగించుకుంటున్నాను. చేసిన ప్రతి కార్యానికే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ చిన్న స్తుతి ఆరాధన యేసు నామములో సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.